దర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం యోగా శిక్షకుడితో గర్భిణీ స్త్రీలకు యోగా ఆసనాల గురించి తెలపడం జరిగింది. సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ గర్భిణీలు సాధారణ ప్రసవం కావటానికి మరియు ఆరోగ్యవంతమైన పిల్లల్ని జన్మించాలంటే మంచి ఆహారంతో పాటు యోగాసనాలు తప్పకుండా వేయాలని ఆయన సూచించారు. యోగా శిక్షకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్క గర్భిణి ప్రతిరోజు యోగాసనాలు వేయాలని, యోగా చేయటం వల్ల మంచి ప్రసవంతో పాటు పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని, అలాగే గర్భిణీలకు కొన్ని యోగాసనాల గురించి తెలపడం జరిగింది. కార్యక్రమంలో ఆయుష్ ఫార్మసిస్ట్ మురళి, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. ఆపిల్స్ కానీ ఇంకా వేరే కానీ ఎక్కువ అవాయిడ్ చేయండి అని. ఇంకోటి నేను కొన్ని కోర్సెస్ చెప్తాను, అవి రెగ్యులర్గా ఇంటి దగ్గర ఒక 10-15 మినిట్స్ చేయండి. మీరు రిజల్ట్ అనేది తర్వాత మీకు అర్థమవుతుంది. మీకు మళ్ళీ బీట్రూట్స్ ఉంది కదా, అది దొరుకుతుంది ఈజీగా. దానికి ఏం మందులు ఏమి ఎక్కువ మంచి పదార్థం అది. బీట్రూట్ ఎవ్రీడే మీరు ఎక్కువ తెలుసా ఇది అందరికి? ఎవరికైనా కొందరికి తెలుసు, కొందరికి కూర్చొని చేయండి, పర్లేదు. పక్కన పెట్టేసేయండి సైడ్ ఎవ్రీడే. కొన్ని చెప్తాను, ఎక్కువ చెప్పాలంటే మళ్ళీ 1 or 2 hours పడుతుంది. ఒక 10 minutes మీ టైం వేస్ట్ చేయండి. నేను ఒక 10 minutes చెప్తాను అంతే. మామూలుగా ఇట్లా ఒక 20 times చేయండి ఎవ్రీడే, హెడ్ ఫ్రంట్ బ్యాక్. ఓకే, తర్వాత రొటేట్, హెడ్ రొటేట్ రౌండ్. తర్వాత రివర్స్ చేయండి. ఓకేనా? రొటేట్ చేయాలి. ఒకసారి ఐస్ క్లోజ్ చేయండి, పెట్టండి. ఒకసారి అందరు క్లోజ్ చేసి ఫుల్ రబ్ చేయండి. ఇలా పెట్టుకోండి ఒక 1 minute. అయితే మన చేతిలో ఉంది. ఎక్సర్సైజ్ వల్ల, యోగా వల్ల, ఇవి చేయడం వల్ల మనకు కొద్దిగా క్యూర్ అవుతుంది. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఎక్కువ క్వాంటిటీ చిట్కాలు ఉంటాయి, అవన్నీ యూజ్ చేయాలి. ఎక్కువ ఏమవుతున్నాయి ఇప్పుడు సిజరింగ్లో అవుతున్నాయి. ఎక్కువ నార్మల్ డెలివరీ అవ్వాలంటే డైలీ ఒక 10-15 minutes అంతే సరిపోతుంది. 10-15 minutes ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు నార్మల్ డెలివరీ అవుతారు. చేస్తే నార్మల్ డెలివరీ అయితే మన సార్ చెప్పారు. దానివల్ల ఏంటి, మనకు బిడ్డ కదలికలు కూడా ఇప్పుడు అడ్డంగా ఉన్నా కానీ అవుతుంది. దాంతోపాటు ఏమవుతుంది, మన ఆరోగ్యం కూడా నడుము నొప్పులు, అంటే రేపు పొద్దున్న డెలివరీ అయిన తర్వాత మనకు రాకుండా నడుము నొప్పులు కానీ ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఏంటంటే మన డెలివరీ మంచిగా అయితే బాబు కూడా ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసి ఎదుగుదల ఉంటుందా, మనం సడన్గా బయటకు తీసినట్టు, అంటే మొత్తం ఎదగకుండా తీస్తే ఏమవుతుంది, ఏదో తర్వాత ఇట్లా ఉంది కదా, నార్మల్ నిలబడ్డప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా మెల్లి స్లోలీ, ఈ పుట్ట ఉంటుంది కదా, లైట్గా ఇబ్బంది పడకుండా ఇలా మళ్ళీ ఇలా. తర్వాత ఇంకో పోజెస్ మేనేజ్ చెప్పాలి. ఇవన్నీ ఈ విధంగా చేయాలి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత పట్టుకోవచ్చు, ఇబ్బంది ఉంటే పట్టుకోవచ్చు. వీలైన వాళ్ళు ఇవన్నీ చేస్తేనే కొద్దిగా నార్మల్ డెలివరీకి అవకాశం ఉంటుంది. ఎందుకు కూడా అంటే నార్మల్గా మల విసర్జన అని చెప్పేసి ఈ విధంగా చేయండి, చాలా బెటర్ ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విధంగా ఇబ్బంది అవుతుంది లేదు, ఇట్లా పట్టుకొని చేయండి, ఏం పర్లేదు. ఇట్లా చేయండి, లైట్గా ఇట్లా ఓపెన్ చేయండి, లెగ్స్ ఇట్లా ఫ్రీగా చేయండి, లైట్గా ఇబ్బంది కాకుండా. స్ట్రైట్ దేనికి ఎప్పుడైనా ఇబ్బంది పడకుండా చేయండి. మెల్లిగా ఇట్లా పెట్టుకొని ఫస్ట్ ఈ లెగ్ తీసుకోండి. తర్వాత ఇది లైట్గా ఇట్లా పట్టుకోండి. ఇట్లా ఒక 20 times అట్లా చేయండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈ లెగ్ ఇట్లా ఉంటుంది కదా, ఈ లెగ్ ఇంతే పెట్టండి. ఓకేనా? అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేది స్లో మూవ్ చేయండి, పుట్టకి ఇబ్బంది కాకుండా. ఇలా చేయండి. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇలా స్లో చూడండి, స్లోలీ ఇలా. వీలైతే ఇంకోటి ట్రై చేయండి. ఓకే, ఇబ్బంది పడుతుంది ఏమన్నా? నా పేరు శ్రీనివాస్ అండి, మాది దర్పల్లి.
ఇక్కడ నేను యోగా ఇన్స్ట్రక్టర్గా వచ్చాను. అయితే ఇక్కడ ఆయుష్ ప్రోగ్రామ్ ఉంది కదా, నేను ఇన్స్ట్రక్టర్. ఈ గర్భిణీ స్త్రీలకు ఏ విధంగా సుఖప్రసవం చేయాలా, సుఖప్రసవం అవుతుంది, ఏ విధంగా ఎక్సర్సైజులు చేయాలా, యోగా పోజెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు, బీట్రూట్ లాంటి ఇంకా వేరే కానీ ఇలాంటి ఆయిల్ ఫుడ్లు ఇలాంటి తినకూడదు అని చెప్పడం జరిగింది. మరియు అలాగే యోగా పోజెస్ చెప్పడం జరిగింది నార్మల్ డెలివరీ గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ.